నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. మొదగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి విలేకరి హత్యను నిరసిస్తూ పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ప్రజా సంఘాలతో నిరసన ప్రదర్శన. పట్టణంలో డీజిల్ కొరతను అధిగమించే దిశగా మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సంక్రమ పంపిణీ చర్యలు. అంజుమన్ ఇస్లామియా సంస్థ భూములను ప్రభుత్వానికి ఇవ్వలేం, ముస్లిం ఐక్య వేదిక కార్యవర్గం. చిత్తూరు జిల్లా వి కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం తెనాలి శివాజీ చౌక్ వద్ద నుండి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్, బోస్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు చందు సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గణేష్ కన్వీనర్ వీరవల్లి మురళి, సిపిఎం పార్టీ నాయకులు కె బాబుప్రసాద్, రైతు సంఘం నాయకులు మురకా శివసామిరెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు అడప సంపత్రాయుడు, తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు దరి శివకోటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు లోకం భాస్కర్రావులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్న జర్నలిస్టుపై దాడులు, మారణకాండలు మాత్రం ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనను ఏపీయూడబ్ల్యూజే తెనాలి కార్యదర్శి ఎం గోపిచంద్, ఆంధ్రజ్యోతి తెనాలి స్టాఫ్ రిపోర్టర్ తిరుమలశెట్టి శేషగిరి, ఏబిఎన్ ఛానల్ పాత్రికేయులు బి మురళీకృష్ణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షుడు బొలిమంత కృష్ణ, ఉపాధ్యక్షుడు టి శరత్ బాబు, బొత్తుల కమలాకర్, ట్రెజరర్ దీపాల తారక్ సాయినాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్ధుల సాయినాథ్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వీకోటలో శ్రీగంధం స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్మగ్లర్స్ మీద వార్తలు రాసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత పాశవికంగా, దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపివేశారు. జర్నలిస్టులు రక్షణకి ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నటువంటి దాఖలాలు కనపడటం లేదు. జర్నలిస్టులు రక్షణ నిరంతరం ప్రభుత్వాల బాధ్యత, సమాజం బాధ్యత. అటువంటి తరుణం లేకపోతే, అలాంటి పరిస్థితి లేకపోతే మనకి నిజమైనటువంటి, నిష్కర్షమైనటువంటి వార్తలు సమాజానికి ఎలా అందుతాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక నిజాయితీతో కూడినటువంటి వార్త కానీ, లేదా ఇలా వాళ్ళు జరిగినటువంటి ఆ స్మగ్లింగ్ మీద రాసేటువంటి వార్తలు కానీ, లేకపోతే దోపిడీదారుల గురించి వార్తలు కానీ రాయాలి అంటే జర్నలిస్టులకి ప్రభుత్వాలు భరోసా కల్పించాలి, రక్షణ కల్పించాలి. అత్యంత కట్టుదిట్టమైనటువంటి రక్షణ లేకపోతే, చట్టాలు లేకపోతే జర్నలిస్టుల యొక్క మనుగడ, జీవితాలు కష్టసాధ్యంగా ఉన్నాయి. స్మగ్లింగ్ చేసేటువంటి ముఠా గురించి, స్మగ్లింగ్ జరుగుతుంది అని వార్త రాస్తే నలుగురు తిరిగేటువంటి సమాజంలో నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా వాకింగ్కి వెళ్ళినటువంటి మనిషిని నరికి చంపేశారు. ఇంకో మిత్రుడికి గాయాలైనవి తీవ్రంగా. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం, మెమొరాండాలు ఇస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్స్, విలేకరుల మీద దాడులు అనేకం చూస్తున్నాం మనం. ఏదైతే విలేకరుల మీద దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదైతే రెచ్చగొట్టే ధోరణిలో ఒక విలేకరుని కొడితే శభాష్రా అని ప్రశంసా పత్రాలు ఇచ్చే విధంగా ఇవాళ కొంతమంది నాయకులు వ్యవహరించబట్టే ఇవాళ వీకోట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత దారుణంగా హత్యకు గురి కాబడ్డాడు. ఇవాళ ప్రభుత్వం కూడా ఇలాంటి చెత్తవాగుడు ఎవడైతే విలేకరుల మీద దౌర్జన్యాలు చేయండి, ఈ యొక్క పాత్రికేయుల యొక్క గొంతు నొక్కండి అని లెక్కలేనితనంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా
ప్రభుత్వం యొక్క తీరు ఉన్నప్పుడే ఇలాంటి దాడుల్ని, ఇలాంటి యొక్క హత్యల్ని అరికట్టగలుగుతాం. ఎందుకంటే ఏదో ఒక విలేకరి మీద దాడి జరిగినప్పుడు ఏదో ఒకసారి పలకరించడం, వాళ్ళని ఓదార్చడం, ఆ రోజుతో అది మాఫీ అయిపోతుంది. అలా కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా చిత్తశుద్ధిగా ఎవరన్నా ఒక విలేకరి మీద చెయ్యాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలి. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ఇంతటితోటే దీన్ని వదిలేస్తే మేమేం చేసినా మాకు రక్షణ ఉంటుంది, పర్వాలేదనేటువంటి ధోరణి సమాజంలో మీ తెచ్చి పెరుగుతుంది. అందుకని చెప్పేసి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే దోషుల్ని అరెస్ట్ చేసి ఉండాలా, జల్లెడబట్టి ఎక్కడున్నా సరే. ఈ హత్యకి ప్రోత్బలం ఎవరుండారు, కారకులు ఎవరు, వారి ఎరకమైన ఎవరుండారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి తగిన శిక్షలు వేయాలా. ఈ రాష్ట్రంలో పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అనేటువంటి వాతావరణాన్ని ప్రకటన ద్వారా కాకుండా ఆచరణలో చూపించితే అప్పుడు నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చనిపోయినా మిగతా వాళ్ళు కూడా ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళ విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలోని అన్ని రకాల సంఘాలు ఈ హత్యని ఖండించాలా, పత్రికా రంగం అండదండలుగా ఉండాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటాం. జర్నలిస్టుల మీద ఇటువంటి అమానుషమైన హత్యాకాండ జరుగుతున్నాయి. దీన్ని ప్రతి ప్రజాతంత్రవాది, ప్రజాస్వామ్యవాది అందరూ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల యొక్క గొంతు నులిమే విధంగా ప్రజా సమస్యలను వెలికి తీసే జర్నలిస్టుల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తే ఇక పత్రికా స్వేచ్ఛకి విలువేముంటుంది? అందుకనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది. ప్రభుత్వం పూర్తిగా దాన్ని స్మగ్లింగ్ ఈ సంఘటనల మూలకాన అక్కడ బాగా జరుగుతుందని అర్థం చేసుకొని పూర్తిగా దాన్ని అణిచివేస్తుంది. కాబట్టి ఇలా ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో వాళ్ళు తెలుసుకోండి. మీరు ఒకళ్ళని చంపినంత మాత్రాన మీరేం తప్పించుకోలేరు. మీరు తప్పించుకోవడమే కాకుండా మీ ఆదాయానికి మూలమైన అన్ని వ్యవస్థల్ని గవర్నమెంట్ వారు అలానే విలేకరులు కలిసి దాన్ని నాశనం చేస్తారు. చనిపోయిన విలేకరికి న్యాయం చేయవలసిందిగా మా సంఘం తరఫున కోరుచున్నాం. 4 స్తంభాలు ఏదైతే ఉన్నాయో చట్టం, న్యాయం, ధర్మం, అదేవిధంగా ఇవాళ పత్రికా రంగం, పేపర్ రంగం కానీ టీవీ రంగం కానీ ఈ 2 లేకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్క మినిట్లోనే ఏం జరిగినా కానీ మన కళ్ళ ముందు చూపిస్తున్నటువంటి వాస్తవాల్ని మనం కాపాడుకోవాలంటే ఈనాడు ఈ యొక్క 4th ఎస్టేట్గా పిలువబడే పత్రికా రంగాన్ని ఖచ్చితంగా అందరం కూడా ముక్త ఖండంతో జరిగిన ఖండాన్ని ఖండిస్తూ వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి భాగస్వామ్యంగా మా తరఫున కూడా తెనాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైనా ఎంత పెద్ద దోషులైనా కానీ వాళ్ళని పట్టుకొని బహిరంగంగానే ఎన్కౌంటర్ చేసినప్పుడే ఇలాంటి దాడులు ఆగుతాయని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. చట్టం కూడా ఆ విధంగా చట్టాన్ని కొద్దిగా సడలించైనా కానీ అంతటి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే చనిపోయారో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాం. అన్యాయాలు, అక్రమాలని బయటకు తీసిన విలేకరులందరినీ కూడా హత్యలు చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. విలేకరి వృత్తిలోకి రావాలంటేనే మరి కత్తి మీద సాము లెక్క వాళ్ళ కుటుంబాలు ఎంతో భయభ్రాంతులతో ఉన్నాయి. అందుకోసం ఇలాంటి నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి ఈ కిరాతకమైనటువంటి గుండాల్ని మరి తీవ్రంగా శిక్షించినప్పుడే ఈ జర్నలిస్టులు మరియు వార్తల్ని నిజాయితీగా నిర్భయంగా రాయగలరని చెప్పేసి సిపిఎం లిబరేషన్ మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున దాడి జరిగింది. ఆ దాడిలో మన తోటి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు మరణించడం చాలా దురదృష్టకరం. ముందుగా వారికి సంతాపం, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడానికి కారణమైన వ్యక్తులని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మేము భాగస్వాములం కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కోసం గట్టి చర్యలు తీసుకోమని మా నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం, రేపటి రోజున పోయకుండా ప్రాణాన్ని పోకుండా కాపాడగలిగే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. రేపటి రోజున ఎక్కడా కూడా ఏ విలేకరికి కూడా సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు. ఈ సంఘటన వెనుక ఉన్న
దుండగుల్ని తీవ్రంగా శిక్షించిన రోజునే ప్రజలు నమ్ముతారు కాబట్టి వారి మీద కఠిన శిక్ష విధించాలని కోరుకుంటూ రైతుల అవసరాలకు అనుగుణంగా డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, రోజువారీ అవసరాలకు డీజిల్ బంకులు వచ్చిందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. గత 2 రోజులుగా డీజిల్ కొరత కారణంగా చోటు చేసుకున్న కలకలాన్ని కట్టడి చేసే దిశగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పెట్రోల్ బంకుల దగ్గర నిఘా పెట్టి ఆయిల్ కంపెనీల నుండి బంకులకు ఆయిల్ వచ్చే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తెనాలి మండలంలో ఉన్న 20 బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. బంకులోని డీజిల్, పెట్రోల్ నిల్వలపై ఆరా తీశారు. వినియోగదారులకు రేషన్ పద్ధతిలో డీజిల్ విక్రయాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండలంలోని 20 బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు వారి అవసరాల మేరకే డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయాలన్నారు. ఫేక్ ప్రచారాలు నమ్మవద్దని, సాధారణ పరిస్థితులు వచ్చేలా చూస్తున్నామన్నారు. 41.4 దగ్గర ఉంది. చార్ట్ ఒకసారి తెప్పించండి. ఇప్పుడు మనం 41.4 వచ్చింది కదా డిప్ చార్ట్. 41.5 అంటే 2908 లీటర్లు ఉండాలి, అంతే కదా. 2 రోజులు ఈ బాయ్స్ని ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు 3 ఏమో ఉన్నారు కదా, ఇట్లా అంటే పెడితే మంచిది. ఒకటి. రెండో విషయం, మన వాళ్ళని కూల్గా మాట్లాడమని చెప్పండి. స్పీడ్గా మాట్లాడకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా కూల్గా మాట్లాడమని చెప్పండి. కొంచెం అవి అంటే వాళ్ళు ఏదో పబ్లిక్ ఏంటంటే దొరకదు అనే ఆ స్పీడ్ వస్తారు. మనం అట్లా కాదు, దొరుకుతుంది ఇదిగో అని చక్కగా చెప్పాం. మనం ఇక్కడ ఉన్న విఆర్ఓలు ఏం చేయాలి అంటే అట్లా నిలబడి మనం చూస్తూ ఉండకూడదు. అని ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడికి పంపాలి. కొంచెం 1 రోజు 2 రోజులు మనం రెగ్యులేట్ చేసామంటే బాగా వస్తుంది. మన ఊరిని నిలబడి చూస్తూ ఉన్నాం అనుకో, అట్లా రైట్ కాదు. మన తెనాలి టౌన్లోని ఎడ్లింగై పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. వాస్తవంగా 2 రోజుల నుంచి ఈ డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేదు అనే ఆందోళనతో ప్రజలందరూ కూడా ఒక్కసారి అన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి రావడంతో కొంచెం కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. అయితే యాక్చువల్గా మనకి ఎప్పుడు రెగ్యులర్గా జరిగే సప్లై జరుగుతూనే ఉంది. ప్యానిక్ సిచ్యువేషన్ రావడం వల్ల ఒక్కసారిగా కన్జంప్షన్ ఇది కూడా పెరిగింది. అందువల్లే ఈ చిన్నపాటి ఇబ్బంది. అయితే 2 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం, అట్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధికారులందరూ ఈ కంపెనీస్లో అక్కడుండి మనకి రావాల్సిన లోడ్లన్నీ పంపిస్తున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మరి ప్రజలకు ఎక్కడ ఏం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోమని చెప్పారు. మరి ముఖ్యంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. అందులో భాగంగానే మరి నిన్న రాత్రి నుంచే ఆల్మోస్ట్ మనకి 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి మన తెనాల్లో. అందులో 2 ప్రైవేట్వి, నయారా 1, రిలయన్స్ 1. మిగతావి హెచ్పిసిఎల్ 4 ఉన్నాయి, ఐఓసిఎల్ 7 ఉన్నాయి, మరి బీపీసీఎల్ 7 ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఇప్పుడు వెరిఫై చేశాను నేను. ఈవెన్ రిలయన్స్ ప్రైవేట్ బంక్లో కూడా 22,000 లీటర్లు ఇందాకే వచ్చింది. ప్రతి చోట ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 3,200 డీజిల్ ఉంది, సుమారు 7,846 లీటర్లు పెట్రోల్ ఉంది. అట్లాగే వీళ్ళు రేపు అవసరమైన ఇండెంట్ కూడా రైజ్ చేసేసి ఉన్నారు 8,000 లీటర్లకి. ఇందాక నేను శంకా వెంకటేశ్వర్లు అండ్ సన్స్ పెట్రోల్ బంక్ కూడా చూశాను. రేపు అవసరమైన ఇండెంట్ కూడా రైజ్ అయ్యి ఉంది. అది సాయంత్రంకి లోడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అక్కడ స్టాక్ కూడా 3,800 దాకా ఉంది. సో ప్యానిక్ సిచ్యువేషన్ ఉండటం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందే తప్ప ఇప్పుడైతే మీరు చూస్తూ ఉండొచ్చు ఎక్కడ పెట్రోల్ బంకు దగ్గర కూడా నార్మల్సీ రెస్టోర్ అయిపోయింది. అన్ని చోట్ల నార్మల్గానే రొటీన్గా సాదాసీదాగా ఎలాగో రోజువారీ జీవనాలు ఎలా సాగుతున్నాయో అలాగే ఉంది. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దయచేసి చెడుగా ఎక్కడా ప్రచారం చేయకండి. మేము విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. రైతులకి ప్రథమ ప్రాధాన్యత. వారు ఏ మండలం రైతులైనా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పక్కన చుండూరు, వేమూరు, కొల్లూరు నగరం మండలాల నుంచి కూడా మన తెనాలికి అధిక తాకిడి ఉంది. మేము కూపన్లు ఇచ్చే ఏర్పాటు చేసాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూపన్ ఇస్తుంది. ఆ కూపన్ని పెట్టి రైతులకి వారికి ఎంత అవసరమో అంత కొట్టించి పంపిస్తున్నాం. వాళ్ళకేమీ రేషన్ లాగా ఇంతే కొట్టాలని అది కూడా లేదు. అట్ ద సేమ్ టైం మనకి దళారులు అంటే ఎవరైనా ఇక్కడ క్యానుల్లో కొని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు పక్క మండలాల్లో అని కూడా ఉంది. అందుకని కూపన్ కంపల్షన్గా మార్చాం. ఇది కూడా ఇంకొక రోజు వచ్చేటప్పటికి అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పటికే నార్మల్ అయ్యింది, ఇంకొక రోజుకి పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రాజధాని ప్రాంతమని అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన స్థిరాస్తిని ప్రభుత్వ పరం చేయబోన్న విషయం స్పష్టమని, అవసరమైతే ఈ విషయంలో ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధమని నూరు ఫాతిమా ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారికి మెమోరాండం సమర్పించారు.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఆహ్వానం మేరకు మంగళవారం అంజుమన్ ఇస్లామియా సంస్థ అధ్యక్షుడు షేక్ సైదా, ముస్లిం ఐక్యవేదిక సభ్యులు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారికి తమ వాదన వినిపించారు. గత డిసెంబర్ 21న కలెక్టర్ గ్రీవెన్స్ వచ్చిన ఈ సమస్యపై తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంజుమన్ ఇస్లామియా సంస్థ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలను వివరించారన్న నేపథ్యంలో ఆ సంస్థ సభ్యులు ఇప్పటికే 2 సార్లు సబ్ కలెక్టర్ కు వారి విధానం వివరించారు. ఆ సంస్థ నాయకులు నూరు ఫాతిమా తమ విధానాన్ని మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు 25 మంది పాల్గొన్నారు. మేము ఉన్నాం మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా రోజు 5 ఏళ్ళు నోట్లో వెళ్ళే విధంగానే ఉన్నాయి. కానీ అక్కడ చదువుకునే పిల్లలకి వాళ్ళ కుటుంబాలు కూడా 1000 రూపాయలు కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం తోడుంటేనే కదా మేడం ఒక మెట్టు ఎక్కించగలరు. ఎంతమంది పిల్లలు చదువుకొని ఉంటారు ఆ స్కూల్లో నుంచి. అలా రాబోయే తరాలకు కూడా ఉండాలనే ఉద్దేశం తప్ప వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు మేడం. సో బెటర్ మేమేమంటున్నామంటే స్కూల్ యూనిఫామ్ తో, షూస్ తో, లంచ్, మధ్యాహ్నం భోజనంతో సహా అక్కడే మేడం కంప్లీట్ గా పిల్లలకి. ఇది ప్రభుత్వంది కాదు, ఇది పేదవాడిది, ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక సంస్థది కాదు, ఇది పేదవాడి మైనారిటీల కోసం, పేదవాడి కోసం తీసుకొని వచ్చిన ప్రాపర్టీ. దాన్ని కాపాడాల్సిన బాధ్యత గుంటూరు టౌన్లో సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. అందుకోసం దాదాపుగా 3000 అప్లికేషన్స్ వచ్చినాయి మాకు అని చెప్పి ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ 3000 అబ్జెక్షన్స్ని దాదాపుగా ఈ రోజు వరకు 90 అబ్జెక్షన్సే వాళ్ళు ఈ రోజు వరకు హియరింగ్ చేశారంట. మరి మిగతావి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా కంప్లీట్ చేసి గవర్నమెంట్ దీని గురించి సమాధానం చెప్పాలని చెప్పి అడగటం జరిగింది. అదేవిధంగా మా తరపు నుంచి ఒకవేళ దీని గురించి సమాధానం ఈ గవర్నమెంట్ తొందరగా ఇవ్వకపోతే మేము ఆమర నిరాహార దీక్ష చేయటానికి కూడా మేము వెనకాడమని చెప్పి పార్టీ తరపున అలాగే వ్యక్తిగత తరపున కూడా మేము అందరం కలిసి దీనికోసం పోరాటానికి, దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సబ్ కలెక్టర్ గారిని అడిగితే ఒక మాట అంటున్నారు, మేము మీ దగ్గర నుంచి వినటమే తప్ప మేము మాట్లాడటం ఏమి ఉండదు అని చెప్పి చెప్తున్నారు. మేము మాట్లాడేటట్టయితే కలెక్టర్ గారే మీకు సమాధానం చెప్తారని కూడా చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా దీని మీద నేను చెప్పాను ఏమనంటే, మేడం మీరు సమాధానం ఇవ్వకపోతే ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి దాకా తీసుకొని రావద్దు అని చెప్పి కూడా మరి మేడం గారికి చెప్పడం జరిగింది. దీన్ని ఎంత తొందరగా అంత తొందరగా అయితే సీఎం దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆపాల్సిందిగా కోరమని చెప్పి ఆవిడికి చెప్పడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడం వెనుక ఆంతర్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కి తెలియాలని, ఇందులో ఏదో కుంభకోణం దాగుందని పెట్రోల్, డీజిల్ డీలర్లతో మంత్రి మనోహర్ ముడుపుల కోసం కుమ్మక్కారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డీజిల్ కొరత అంశం రాష్ట్రంలో ఎందుకు ఏర్పడిందని, డీజిల్ అవసరం ఉన్నవారు పెట్రోల్ బంకుల వద్ద గత 2 రోజులుగా క్యూ కడితే మంత్రి మనోహర్ మాత్రం సోషల్ మీడియాపై ఆరోపణ చేస్తున్నారని, వాస్తవంగా మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో లేని డీజిల్ కొరత వెనుక అసలైన కారణం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ డీలర్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో ఈ నెల 29తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుందని అన్నారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఎక్కువ రేట్లకు కంపెనీలు అమ్ముకునేందుకు ఈ కొరత సృష్టించారని, ఇందులో పౌర సరఫరాల శాఖ మంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి పనితీరు లోపభూయిష్టంగా ఉందని చెబుతూ రబీ పంటలకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరాకు 30,000 వరకు నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు అధికారులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు. లోపభూయిష్టంగా ఉన్న విధానాలను సరిచేయమని చెబుతున్నామని, మరో కారణం లేదన్నారు. క్రికెట్ బెట్టింగ్లకు తెనాలి కేంద్రమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల్లో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే పెట్రోలు, డీజిల్ కొరత వచ్చింది. ఇది ఏ రకంగా సాధ్యపడింది? కన్సర్న్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఇదేదో సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది, సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని ఊరికనే ఒక నెపం లేకపోతే ఒక ఆరోపణ చేసి, అంటే వీళ్ళకి డైవర్ట్ పాలిటిక్స్ బాగా అలవాటైపోయినాయి. ఇది కేవలం డీలర్సు, పౌర సరఫరాల శాఖ మంత్రి వాళ్ళతో పెట్టుకున్న ఒప్పందం. దీంట్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతే, దీంట్లో అనుమానమేలే. ఎందుకంటే ఒక పక్క డీలర్స్ ఏం చెబుతూ ఉండరు, మాకు కంపెనీ ఆయిల్ ఇండెంట్ అప్పుగా అంటే సుమారు 20 రోజుల తర్వాత లోడ్ వచ్చినాక క్రెడిట్ ఇస్తారు, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా క్రెడిట్ ఇవ్వం, డబ్బు కట్టాలి, డబ్బు కడితేనే డీజిల్, పెట్రోలు పంపుతామని చెప్పి చెబుతున్నారని చెప్పి ఓ పక్క చెబుతూ ఉండారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ కొరతని కృత్రిమంగా సృష్టించటం ఏంది? దాంట్లో నుంచి డబ్బు దండుకునే చర్య ఏంది? పాపం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కానీ మీరున్న టైంలో అయిపోతే ఈ దేశంలో ఎంతోమంది సగం మంది చచ్చిపోయేవాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి జనం బయటపడ్డారు కరోనా నుంచి. మీరు కనుకున్నట్టయితే ఈ దేశం ఆంధ్ర రాష్ట్రంలో సగం జనాభా చచ్చేవాళ్ళు. ధాన్యాన్ని గత ప్రభుత్వం కన్నా మేము మెరుగ్గా కొనుగోలు కేంద్రాలు చేశాం, కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు వేసామని చెబుతున్నా నువ్వు. ఈ రాష్ట్రంలో జొన్న మొక్కజొన్న రేటుకి లేపాటం ఏంటి? ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఇంతవరకు తెరవపాటం ఏంటి? మరి ఏ రకంగా రైతుకి మేలు చేసినట్టు అవుద్ది? నేనేం ఆరోపించటల్లా, వాస్తవాలే మాట్లాడుతున్నా. కూటమి నాయకులు ప్రమేయం ఉంది. తెనాల్లో ప్రతి గల్లీలో ఈరోజు బెట్టింగ్ జరుగుతూ ఉంది. దారుణంగా బెట్టింగ్ సెంటర్స్ ఓపెన్ చేసి బెట్టింగ్స్ తెనాలే కేంద్రంగా పనిచేస్తూ ఉంది. నేను 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి తెనాల్లో నూడ్ కాల్ సెంటర్స్ని దారుణంగా జరుగుతూ ఉంది అని చెబితే ఆ తర్వాత డిఎస్పీ గారు అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి 2 మహిళల్ని ఒక వ్యక్తిని చూపించాడు. ఎవరోళ్ళు? ముసలోళ్ళు. 2 ముసలోళ్ళు అంట, వాళ్ళిద్దరిని చూపించాడు. అంటే ఏ రకంగా తయారయ్యారంటే, మీరు రాజకీయ నాయకులను కాపాడతాంకో ఏమీ లేదు, ఇది ఎక్కడో ఇంటర్నేషనల్ సెంటరు, బతుకు తెరువు కోసం చేసుకుంటున్నారు, అయ్యో పాపం బతుకు తెరువు అని కూడా చూస్తున్నారు వాళ్ళు. దారుణం ఏంటంటే స్వయంగా డిఎస్పీ పక్క నుండి ఎవరినైతే అరెస్ట్ చేశాడో అరెస్ట్ చేసినాడు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాడు. దొంగ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడండి? నేను చేశానని మాట్లాడతాడా? జీవనోపాధి కోసం చేశాను అంటున్నాడు. అంటే జీవనోపాధి కోసం చేస్తే ఇవన్నీ చేయాలనా? మహిళలు లేరంటారేంది? 2 ముసలాలను చూపించి 60 సంవత్సరాల ముసలామిని, లేకపోతే బాగా లావుగుండ ఒక ఆమెని చూపించి వీళ్ళిద్దరే చేశారంటారేందండి? కామన్ సెన్స్ ఉండాలి కదా. విచ్చలవిడిగా తెనాల్లో బెట్టింగ్ కానీ, నూడ్ కాల్ సెంటర్స్ కానీ, డ్రగ్స్ కానీ మీ హయాంలో పెరిగిపోయినాయి, మీ హయాంలో స్టార్ట్ అయినాయి, మీ హయాంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీన్ని ఇప్పుడు కన్నా కంట్రోల్ చేయండి. వేసవిలో పాదచారులకు దాహార్తిని తీర్చేందుకు శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి మజ్జిగ పంపిణీ చేయడం ముదాహమని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి చలివేంద్ర ప్రాంగణంలో మంగళవారం జట్టి నాగ ప్రత్యూష జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె భర్త జట్టి శివరామకృష్ణ ప్రసాద్ వితరణతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ సేవలను తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ముఖేష్ గా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చలివేంద్రం ద్వారా దాహార్తుల దాహం తీరుస్తున్న నిర్వాహకులకు అభినందించారు. జట్టి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చేపట్టే కార్యక్రమాలకి తమ వంతు తోడ్పాటు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. చలివేంద్రం నిర్వాహకుల కుర్రా శ్రీను మాట్లాడుతూ తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఓ అధికారిగా కాకుండా సమాజం పట్ల బాధ్యతగా మానవీయ కోణంతో సేవా కార్యక్రమాలు తమ వంతుగా పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. భానుడి భగభగలు అధికమవుతున్న ఈ తరుణంలో మరి మన కుర్రా శ్రీనివాస్ గారి మిత్ర బృందం ఇక్కడ బస్టాండ్ దగ్గర చిన్న చలివేంద్రం ఏర్పాటు చేశారు. సుమారుగా 18 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలియవచ్చింది. అందులో భాగంగా ఈరోజు మిత్రుడు శివరామకృష్ణ ప్రసాద్ గారి వైఫ్ ప్రత్యూష గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి మన తెనాల్లో జరుగుతూ ఉంటాం ఉదాహరణ. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని, వారికి దేవుడు ఆయురారోగ్యాలు అవకాశం కల్పించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు నా భార్య జట్టి నాగప్రత్యూష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వంతెన దగ్గర కుర్రా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం దగ్గర ఈరోజు అయ్యే ఖర్చు మొత్తం కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటాము. నేను కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, ఏదైనా పుట్టినరోజులు ఉన్నా కానీ, ఇంకో శుభకార్యాలు ఏమున్నా కానీ ఇస్తుంటాము. అలాగే తెనాల్లో కూడా చాలామంది డోనర్స్ ఉంటుంటారండి. అలాగే వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుకొచ్చి ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలకి మీరు కూడా ఫండ్ ఇవ్వాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. మన తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు పిలిచిన వెంటనే వారు స్పందించి వెంటనే ఈరోజు ఈ కార్యక్రమం వెంటనే చాలా తక్కువ టైంలో వారిని కలిసి చెప్పగానే వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎంఆర్ఓ గారు అంటే అధికార రకంగా ఏదో ఇంకో రకంగా ఉంటారని చెప్పి అనుకుంటారు. మా ఎంఆర్ఓ గారు మాత్రం అట్లా కానే కాదు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అసలు వాస్తవానికి చూడాలంటే ఎంఆర్ఓ గారు ఆఫీస్ చూడండి ఎలా ఉందో, ఒక దేవాలయంగా లాగా నిర్మించారు. చాలా అద్భుతం. సార్ చేసే సేవలకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వాళ్ళ తరఫున చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.
వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మే నెల 2వ తేదీ నుండి హనుమాన్ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రారంభించినట్లు అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. వైకాను సాగమశాస్త్ర ప్రకారం పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యుల పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. మే 12వ తేదీ హనుమాన్ జయంతి పర్వదినం వరకు ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ, శ్వేతార్క ప్రతిమకు సింధూర్ అర్చన, చంద్రార్క ప్రతిమకు చంద్రాభిషేక, అభిషేక ప్రతిమకు పంచామృత అభిషేక, సాయంత్రం పవిత్ర పుష్పాలు పత్రాలతో అష్టోత్తర సహస్రనామార్చనలు, పల్లకి ఉత్సవం, హనుమాన్ చాలీస పారాయణ, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్నాయన్నారు. 2వ తేదీ ఉదయం మూలవిరాట స్వరూపానికి గంగా సింధూర లేపనం, 5వ తేదీ సాయంత్రం 108 మంది భక్తుల చేత స్వామివారికి సామూహిక దీపహారతి సమర్పణ, 9వ తేదీ నాగవల్లి పత్ర మాలాలంకరణ, 12వ తేదీ హనుమ జయంతి పర్వదిన సందర్భంగా 27 పవిత్ర ద్రవ్యాలతో విశేష అభిషేకం, విశేష పుష్పాలంకరణ సేవ, రజత కమలములచే అష్టోత్తర శతనామ పూజ, సువర్చన సహిత ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 108 మంది భక్తులచే లక్షనామ యజ్ఞం నిర్వహించబడతాయన్నారు. 13వ తేదీ సాయంత్రం గ్రామాల్లో రథోత్సవం జరుగుతుందని తెలిపారు. వార్షిక హనుమ జయంతి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. 2వ తేదీ నుండి మే నెల 12వ తేదీ హనుమ జయంతి పర్వదినం రోజు వరకు ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, చందన లేపనం, సింధూర లేపనం, ఇందులో భాగంగానే 5వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు స్వామివారికి 108 మంది భక్తుల చేత సామూహికంగా దీప హారతుల కార్యక్రమం నిర్వహించబడుతుంది. 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు స్వామివారికి నాగవల్లి పత్రాలతో మాలాలంకృతం చేయబడుతుంది. 12వ తేదీ హనుమ జయంతి పర్వదినాన ఉదయం 27 పవిత్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం, స్వర్ణ కమలాలతో అష్టోత్తర అహకారాంతర్గత నామార్చన, సాయంత్రం స్వామివారికి 108 మంది భక్తుల చేత లక్షనామ యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 13వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ఆ గ్రామంలో రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు కూడా చాలీసా పారాయణ, భజన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆలయ ప్రదక్షిణగా స్వామివారి యొక్క సువత్సలా సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది. ఈ దైవిక కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. దాతల సహకారంతో ప్రజారోగ్య దృష్ట్యా అమృతలూరు మండల పరిధిలోని పాంచాలవరం గ్రామంలో, చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. అమృతలూరు గ్రామ చిన్న గ్రంథి సురేష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి కావాల్సిన మౌలిక వస్తువులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా 55 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి వారిని గూడవల్లికి రిఫర్ చేయగా 35 మందికి కలజోళ్లు అవసరమని గుర్తించామన్నారు. దాతల సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథి శ్రీనివాసరావు, సురేష్, మోహన్ సాయి, మణికంఠ, గవిని వెంకయ్య, శ్రీనివాసరావు, ఆలూరి శివయ్య, మణికంఠ, ఎల్వి ప్రసాద్, వైద్యశాల సిబ్బంది సరళ, పవన్ కుమార్, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. మరి ఇట్లాగే అన్ని గ్రామాల్లో మేము గతంలో పెట్టాం, మరలా అన్ని గ్రామాల్లో పెట్టాలనే ఉద్దేశంలో మరి ఈ కార్యక్రమం చేపట్టి దీన్ని సహకరించిన గ్రంథి సురేష్ గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా చేస్తూ మరి ఆయన ప్రతి కార్యక్రమం మాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మరి దీనిలో కూడా మరి ఆయన అనేక జన్మదిన వాళ్ళు చేసుకోవాలని ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ సద్వినియోగం చేసుకునే పేదలు మరి మీ అందరికి కూడా అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లి అవసరమైన అందరికి కూడా మందులు ఉచితంగా ఇస్తారు. సుఖం తీసిన తర్వాత కళ్ళజోడు కూడా ఇస్తారు. అట్లాగే మీకు బీపీ, షుగర్ లాంటివి ఉంటే కనుక బయట టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చేది. అట్లా లేకుండా ఇప్పుడు అక్కడే టెస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మందులు కూడా అక్కడే ఇస్తారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి విలేకరి హత్యను నిరసిస్తూ పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ప్రజా సంఘాలతో నిరసన ప్రదర్శన. పట్టణంలో డీజిల్ కొరతను అధిగమించే దిశగా మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సంక్రమ పంపిణీ చర్యలు. అంజుమన్ ఇస్లామియా సంస్థ భూములను ప్రభుత్వానికి ఇవ్వలేం, ముస్లిం ఐక్య వేదిక కార్యవర్గం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.